హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఆర్వి మ్యాథ్స్. మనం ఈ వీడియోలో స్ట్రైట్ లైన్ లెసన్లో వేరే మెథడ్ నేర్చుకుంటున్నాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈ మెథడ్కి సంబంధించి మనం చూద్దాం ఈరోజు. చూడండి, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుంటాం. ఇప్పుడు ఒకవేళ మనకి ఇప్పుడు ఏ ఆఫ్ x1, y1 అండ్ b ఆఫ్ x2, y2, c ఆఫ్ x3, y3 అని ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా కనుక్కోమంటే అప్పుడు మనం ఏం ఫార్ములా అప్లై చేస్తాం? డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 x3 ఇంటూ y1 మైనస్ y2 మాడ్యులస్ క్లోజ్. అంతే, ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఏ పాయింట్స్ ఇస్తే ఏ ఆఫ్ x1, y1, b ఆఫ్ x2, y2, c ఆఫ్ x3, y3 ఇస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఒకవేళ ఇఫ్ ax ప్లస్ by ప్లస్ c, చూడండి ఈ ఫార్ములా ఇచ్చినారనుకోండి, ఒకవేళ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే c² డివైడెడ్ బై 2 మాడ్యులస్ ఆఫ్ ab కనుక్కుంటాం. అంతే, ఈ ఫార్ములా ఇస్తే ఈ ఫార్ములా కనుక్కుంటాం, దీని విధంగా ఇస్తే ఇలా కనుక్కుంటాం. అంతే, ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఒకవేళ ఇఫ్ x డివైడెడ్ బై a ప్లస్ y డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే హాఫ్ మాడ్యులస్ ఆఫ్ ab అని కనుక్కుంటాం. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఒకవేళ ఈ విధంగా ఇచ్చి కనుక్కోమంటే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. లేదు, ఇఫ్ 0, 0, a, 0, 0, b దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే హాఫ్ మాడ్యులస్ ఆఫ్ ab. ఒకవేళ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చి ఈ 3 పాయింట్స్ ఇచ్చి మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే హాఫ్ మాడ్యులస్ ఆఫ్ ab కనుక్కుంటాం. లేదు, మనకి ఇలా 3 పాయింట్స్ ఇచ్చి కనుక్కోమంటే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. లేదా ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఇచ్చింటే c² డివైడెడ్ బై 2 మాడ్యులస్ ఆఫ్ ab కనుక్కుంటాం. అంతే, మనకి ఎలా కనుక్కున్నా ఒకటి, ఏమంటే ఇచ్చిన విధంగా మనం కనుక్కోవాలి. ఈ మెథడ్లో ఇస్తే ఇలా కనుక్కోవాలి, ఈ మెథడ్లో ఇస్తే ఇలా కనుక్కోవాలి. అంతే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ 3x మైనస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని ఇచ్చారు. మనకి ఎలాగిచ్చారు చూడండి, ఏ ఫామ్లో ఇచ్చారు చూడండి. ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో లేదు. ఒకవేళ ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో ఉంటే మనకి ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? ఇంతవరకే మాట్లాడుకున్నాం. c² డివైడెడ్ బై 2 మాడ్యులస్ ఆఫ్ ab కనుక్కుంటాం. ఓకే, గివెన్. చూడండి, ఎగ్జామ్లో కూడా మీరు నీట్గా గివెన్ అని రాసి మనకి ఏ ఫార్ములా ప్రకారం చేస్తున్నామో అని పక్కన బ్రాకెట్లో మనకి రాసి పెట్టాలి. అప్పుడే మనకి గుడ్ ఇంప్రెషన్ పడుతుంది, అప్పుడే మనం అవుట్ ఆఫ్ చేయగలం కూడా. గివెన్ 3x మైనస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసి నీట్గా ఫస్ట్ ఇచ్చినది రాయాలి. మళ్ళీ వీ నో దట్ ఇఫ్, చూడండి ఫార్ములా ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఇఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? c² డివైడెడ్ బై 2 మాడ్యులస్ ఆఫ్ ab. మనకి చూడండి ax ప్లస్ by, ax అంటే ఏమి? ఇక్కడ x ప్లస్లో ఏముంది? x కోఆర్డినేట్ ఇక్కడ a, x కోఆర్డినేట్ ఇక్కడ 3, y కోఆర్డినేట్ ఇక్కడ b, ఇక్కడ y కోఆర్డినేట్ 4, c ఏమి 12. మనకి ఏం చెప్పారు ఫార్ములాలో? c² అన్నారు. c ప్లేస్లో ఏముంది? ఇక్కడ 12 ఉంది, కాబట్టి 12² అని రాసుకుంటాం. చూడండి, రాసాము ఎగ్జాక్ట్గా. మళ్ళీ 2 అలాగే పెట్టుకుంటాం. మాడ్యులస్ ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఏ ప్లేస్లో x కోఆర్డినేట్ ఏమి? 3. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా కంపేర్ చేసుకోండి దీంతో. x కోఆర్డినేట్ ఏమి 3, y కోఆర్డినేట్ -4 కదా, ఇక్కడ ప్లస్ by అని ఉంది చూడండి. ఇక్కడ -4y ఉంది, కాబట్టి y కోఆర్డినేట్ ఏమవుతుంది? -4 అవుతుంది. 2 మాడ్యులస్ ఆఫ్ 3 ఇంటూ -4. ఓకే, ఇది అర్థమైందా? ఇది బాగా నీట్గా అర్థం చేసుకోండి. మనకి సెకండ్ థర్డ్ ప్రాబ్లం కూడా చాలా ఈజీ అవుతుంది. 12² ఏమి? 144. 12² 144. 2 మాడ్యులస్ ఆఫ్ 3 ఇంటూ -4 ఏమవుతుంది? -12 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్ములా ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. ఒకవేళ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఉంటే ఏనే అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఏ ఉంటే ఏనే అవుతుంది. ప్లస్ ఉన్న మైనస్ ఉన్న మనకి అలాగే మనము మాడ్యులస్కి దీనికి సరిపోతుందండి. ఇప్పుడు ఒకవేళ మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఏ ఉందనుకోండి, ఆ మైనస్ తీసేస్తాం, మాడ్యులస్ తీసేస్తే ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. అంతే, ఫార్ములా ఇది. 144 డివైడెడ్ బై, చూడండి ఇక్కడ మాడ్యులస్ తీసేసాం అంటే ఏమవుతుంది? ఇక్కడ 12 మాత్రమే అవుతుంది. 2 ఇంటూ 12 అవుతుంది. 2 ఇంటూ 12 ఏమి? 24. 24 1 జా 24, 6 జా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమి? 6² యూనిట్స్. ఓకే, అర్థమైందా?
చూడండి, ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేసాం. అర్థమైందా సరిగ్గా? మనము ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయండి, మర్చిపోద్దండి. చూడండి, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ x - 4y + 2 = 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. చూడండి, మనకు చాలా ఈజీ కదా, ఫస్ట్ ప్రాబ్లం లాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. గివెన్ x - 4y + 2 = 0 ఇఫ్, చూడండి ఏ ఫామ్లో ఉంది, ax + by + c = 0 ఫామ్లో ఉంది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటప్పుడు c² / 2 మోడ్యులస్ ఆఫ్ ab. c² ఇక్కడ c ఏమి 2, చూడండి ax + by + 2 కదా, దీంతో కంపేర్ చేసుకోండి. ఈ ax + by + cని x - 4y + 2తో కంపేర్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ c ఏమవుతుంది, c ప్లేస్లో ఏముంది, 2 ఉంది. కాబట్టి ఇక్కడ c స్క్వేర్లో మనము 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ప్లేస్లో ఏముంది అంటే ఏ ప్లేస్లో అంటే ఏమి, ఎక్స్ కోఆర్డినేట్, అక్కడ ఏం లేదంటే ఎక్స్ మాత్రమే ఉంది కదా, కాబట్టి ఏం లేదంటే 1 ఉన్నట్టు. బి ప్లేస్లో ఏముంది, -4 ఉంది కదా, అంటే ఫార్ములాలో ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి మనము -4 అని పెట్టుకోవాలి. ఓకే, అర్థమైంది? ఇప్పుడు చూడండి, c = 2, a = 1, b = -4. ఇప్పుడు ఈజీగా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. c² అంటే ఏమి, c ఏమి 2, 2² 2 × 2 మోడలస్ ఆఫ్ 1 × a అంటే ఏమి 1, 1 × b అంటే ఏమి -4, 1 × -4 అంతే. 2² 4, 2 మోడలస్ ఆఫ్ 1 × -4 -4. ఇంతవరకే చెప్పాను కదా నేను, మోడలస్ ఆఫ్ +or - ఉంటే ఏమవుతుందని. చూడండి, ఇక్కడ ఫార్ములా ఏ అవుతుంది, ఇక్కడ మోడలస్ ఆఫ్ -1 ఉన్న ఏమవుతుంది, 1 అవుతుంది. ఒకవేళ మోడలస్ ఆఫ్ -4 ఉంది కాబట్టి 4 అవుతుంది. 2 × 4, 4 / 2 × 4 ఏమవుతుంది, 8 అవుతుంది. 4 / 8. చూడండి, దీన్ని 4 × 1 = 4 × 2 = ఓకే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమి 1 / 4. ఓకే, అర్థమైందా? థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ x = 0 అండ్ y = 0 అండ్ 3x + 4y = a greater than 0 is 6, find the value of a. ఓకే, గివెన్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చారు మనకి, 3x + 4y = a. వాళ్ళే ఇచ్చేసారు. చూడండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమి 6, వాళ్ళే ఇచ్చేసారు. మనం ఇప్పుడు ఏ వాల్యూ మాత్రం కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 6 వాళ్ళే ఇచ్చేసారు. మనము ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఇఫ్ ax + by + c = 0, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమి c² / 2 మోడలస్ ఆఫ్ ab. ఓకే, అర్థమైందా? ఇప్పుడు c ప్లేస్లో ఏముంది, ఏ ఉన్నది. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఏ వాల్యూ కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మాత్రం ఇచ్చేసారు, 6 ఇచ్చేసారు కాబట్టి c² అంటే ఇప్పుడు c ప్లేస్లో ఏముంది, ఏ ఉంది కాబట్టి a² అని పెట్టుకుంటాం. 2 మోడలస్ ఆఫ్ 3, x కోఆర్డినేట్ ఏమి ఇక్కడ 3 ఉంది. చూడండి, 3 × y కోఆర్డినేట్ ఏమి 4, 3 × 4. ఏం లేదు, మీకు ఒకవేళ తెలియకుంటే దీన్ని ఈ ax + by + cతో కంపేర్ చేసుకోండి అంతే. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ వచ్చింటే మనం మైనస్ కూడా తీసుకుంటాం అంతే. దీంతో దీన్ని కంపేర్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, a² / 2 మోడలస్ ఆఫ్ 3 × 3, a² / 2 ఈ మోడలస్ ఆఫ్ 3 × 4 = 12, 12 2 = 24 అంతే. a² / 24. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనము ఏ కనుక్కోవాలి కదా, కానీ వాళ్ళు గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాళ్ళే ఇచ్చేసారు. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో 6 కాబట్టి, బట్ గివెన్ ఏరియా 6 స్క్వేర్ యూనిట్స్. దీనికి = చేద్దాం. a² / 24 = 6. ఈ ఈక్వేషన్ 1 ఈ ఈక్వేషన్ 2ని మనం = చేయాలి. కాబట్టి a² / 24 = 6. a² ఏమి 6 × 24, a² కదా, ఇది డివైడెడ్ బై ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది 24. a = స్క్వేర్ ఉంటే ఏమి, స్క్వేర్ ఇటు సైడ్ పోతే ఏమి రూట్, కాబట్టి 6 × 24 ఏమి 144. a² కదా, ఇక్కడ స్క్వేర్ ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఎప్పుడైనా మర్చిపోకండి, ఇక్కడ స్క్వేర్ తీసేస్తున్నామంటే అది ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఓకే, ఒకవేళ రూట్ ఉండి మనకి హోల్ స్క్వేర్ అని ఉందనుకోండి, ఈ స్క్వేర్ ఈ రూట్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇవి బేసిక్స్. a² = 6 × 24, a = ఈ స్క్వేర్ ఉంది కదా ఏకే, ఆ స్క్వేర్ ఇటు సైడ్ పోతే ఉంది రూట్ 144 ఏమి, a = 12 అంతే.
మనకి ఏ ఈక్వేషన్ వచ్చేసిందా, చూడండి ఏ వాల్యూ వచ్చేసింది అంతే. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సంబంధించి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, నేర్చుకోండి 3 ప్రాబ్లమ్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి అంతే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.